హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అయితే ఇవాళ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే సెషన్ 1 సెషన్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్లు వస్తుంది, దాని తర్వాత ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంకులలో ఎస్సీ ఎస్టీ కేటగిరీ ర్యాంక్స్ అని చెప్పేసి ఈ కేటగిరీ ర్యాంకులు ఆల్ ఇండియా ర్యాంకు, అదేవిధంగా హోమ్ స్టేటు, అదర్ స్టేటు, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటి, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీలో అక్కడ ఉన్న కోటాస్ ఏంటి, ఆ కోటాల కట్ ఆఫ్ ఎంత, ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఏకంగా 2016 నుంచి 24 వరకు ప్రతి కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ ఏంటిది, ఎలక్ట్రానిక్స్ ఏంటిది, సివిల్ ఏంటిది, మెకానికల్ ఏంటిది, ఐఐటి ఏంటిది, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటి ఏంటి, ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక సింగిల్ క్లిక్ పైన ఈ కాలేజ్ నుంచి ది బెస్ట్ కాలేజ్ని కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న పాయింట్ ఆఫ్లో jaypal.comని అందుబాటులోకి అయితే తీసుకొచ్చాను. దానికి సంబంధించి అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని కాదు. సో ఫస్ట్ అయితే ఈ సెషను మీకు చాలా సెషన్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాను. ఇవాళ మనం కండక్ట్ చేసే సెషన్ అంటే ఐఐటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అయితే అందరు అనుకోవచ్చు, అన్న నువ్వేందన్నా చెప్పేది, ఇదంతా జోసా కౌన్సిలింగ్ ఉంటుంది కదా, జోసా కౌన్సిలింగ్ వెరీ క్లియర్గా లాస్ట్ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత, ఇవన్నీ వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది కదా, దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్పేది కూడా అదే. నేను కూడా ఇది ఖచ్చితంగా రెఫర్ చేయమని కూడా చెప్తాను. కానీ నేను చేసినటువంటి కట్ ఆఫ్స్లో ఏంటంటే ఈ 2016 నుంచి వెళ్ళి 24కి సంబంధించిన కట్ ఆఫ్ ఒక సింగిల్ క్లిక్ పైన వస్తే దాంట్లో ఏ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ ఐఐటికి ఎక్కువ డిమాండ్ ఉంది, దాంట్లో కేటగిరీ ర్యాంక్ వైజ్గా రౌండ్ 1గా రౌండ్ 2 ఇదంతా కూడా ఒక సింగిల్ క్లిక్ పైన క్లిక్ చేసి ది బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకోవడానికి మీకు జస్ట్ ఒక 10-15 మినిట్స్ కనుక మనం టైం స్పెండ్ చేస్తే ది బెస్ట్ కాలేజ్ని చూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఐఐటి అయినా ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అంతా కూడా మీకు క్లియర్ కట్గా సెషన్ వైజ్గా చాలా వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. మరి ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే అంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ప్రాసెస్కి సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు అయితే అందుబాటులోకి తీసుకురానున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక పాయింట్కి వచ్చేస్తే జోసా కౌన్సిలింగ్లో ఏదైతే కట్ ఆఫ్స్ ఉందో ఈ కట్ ఆఫ్ ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్స్ దీంట్లో 24కు సంబంధించి, అది ఇంకా 23కి సంబంధించి ఏవైతే ఇచ్చారో ప్రీవియస్ ఇదంతా కూడా నేను ఏం చేశానంటే jaypal.comలోకి అప్లోడ్ చేశానండి. దాదాపుగా ఒక 2-3 మంత్స్ కష్టపడి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఎవరైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తో బేస్ చేసుకొని నేను లాగిన్ చేస్తున్నానండి. లాగిన్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీ మెయిల్కి వచ్చే ఉంటుంది. మెయిల్కి వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అనండి. సైన్ ఇన్ అన్న తర్వాత మీకు ఫస్ట్ స్క్రీన్ ఏం ఓపెన్ అవుతుంది, జేఈ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రిడిక్షన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అని చెప్పేసి ఈ విధంగా ఒక బాక్స్ అయితే వస్తుంది. సో ఈ బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం 24 చూద్దామా, లేకపోతే 23 చూద్దామా, 25 చూద్దామా, మీ ఇష్టం. సో లేదన్నా ఇది ఎందుకన్నా నేను అన్నీ చెక్ చేసుకుంటాను, దీంట్లో ఆల్మోస్ట్ మనకు రౌండ్ 3 వరకు ఏదో ఒకటి తెలుస్తుంది అనుకుంటే రౌండ్ 3 సెలెక్ట్ చేసుకోండి. లేదు రౌండ్ 2 కూడా కావాలంటే రౌండ్ 2. ఇక నేను ఏం చేశాను, ఆల్ అంటే 2016 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే 24 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను రౌండ్ 2, రౌండ్ 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐఐటీసా, ఎన్ఐటీసా ఫస్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఐటీసే. ఈ ఐఐటీసీ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఈ ఐఐటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కోటా ఓన్లీ ఏఐ కోట్ అనే ఉంటుంది, ఆల్ ఇండియా కోట్ అనే ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంక్ డిపెండ్ చేసుకునే ఇవి ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్ డిపెండ్ చేసుకొని ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేసుకుంటే కేటగిరీ వైజ్గా కూడా ఉంటుంది. ఈ కేటగిరీ వైజ్గా ర్యాంకులు అనేది వేరే ఉంటుంది. సో ఆ కేటగిరీ వైజ్ ర్యాంక్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఐఐటీ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఐఐటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏఐ అని వస్తుంది, అంటే ఆల్ ఇండియా కోట్ అని వస్తుంది. అదే మీరు ఎన్ఐటి సెలెక్ట్ చేసుకుంటే ఎన్ఐటీలో హెచ్ఎస్ హోమ్ స్టేటు, అదర్ స్టేటు, గోవా కోట, జమ్మూ కాశ్మీర్, లడక్ అండ్ ఆంధ్రప్రదేశ్ కోట అని చెప్పేసి డిఫరెంట్గా వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఐఐటీసే కాబట్టి ఐఐటి సెలెక్ట్ చేసుకున్న ఎప్పుడు కానీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఏఐ సెలెక్ట్ చేసుకొని అన్న నేను ఓపెన్ కేటగిరీ అన్నప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీ సంబంధించిన రేడియో బటన్ ఉంటుంది, రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన
మనకు 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి నాట్ అప్లికేబుల్, ఒకటి వచ్చి ఫీమేల్ కోట, ఒకటేమో న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే మేబీ జనరల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. సో ఇప్పుడు మరి మేము మేల్ అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి? బై డిఫాల్ట్గా న్యూట్రల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకుని న్యూట్రల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు రేపు ప్రొద్దున అంటే ఈ సెషన్ 1 సెషన్ 2 అయిపోయిన తర్వాత, ఈ పర్సెంటేజ్ అయిపోయిన తర్వాత ర్యాంక్ అనేది వస్తుంది. ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనుకుంటే, సో ఇక్కడ 1500 ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఏంటిది? ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఐఐటీస్. మరి ఐఐటీస్ వచ్చినప్పుడు ఎన్ఐటీస్ వచ్చినప్పుడు ఏ ర్యాంక్ ఎంటర్ చేస్తున్నామో, ఐఐటీస్ వచ్చినప్పుడు ఏ ర్యాంక్ ఎంటర్ చేస్తున్నామో అనేది ఇన్షూర్ చేసుకోండి. సో ఇక్కడ జేఈ మెయిన్స్, జే అడ్వాన్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. జేఈ మెయిన్స్ దేనికి ఎందుకు వస్తుంది, జే అడ్వాన్స్ దేనికి, జే అడ్వాన్స్ అయితే ఐఐటీలో. సో నాకు ఐఐటీలో వచ్చినటువంటి ర్యాంక్ని డిపెండ్ చేసుకొని ఇక్కడ నాకు 1500 ర్యాంక్ వచ్చింది, నేను సబ్మిట్ చేస్తున్నాను. అంటే ఇలా సబ్మిట్ చేయగానే ఏం జరుగుతుంది అని అంటే, టోటల్ ఐఐటీలో అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఐఐటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఐఐటీ వచ్చినప్పుడు బాంబేలో ఐఐటీకి సంబంధించి కావాలనుకోండి, బాంబే ఐఐటీకి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఇక బాంబే ఐఐటీలో వచ్చింది. బాంబే ఐఐటీలో మనం చెక్ చేసుకుంటే ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్, ఓన్లీ ఓపెనింగ్ ర్యాంక్ ఎందుకు తీసుకోవాలంటే ఓపెనింగ్ ర్యాంక్తో పెద్ద పని లేదు, మనకు క్లోజింగ్ ర్యాంక్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్కడైనా సరే ఏ ట్యాబ్ పైన క్లిక్ చేసినా మీకు అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే 2018 వచ్చింది, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే 2024 వచ్చింది, ఎందుకంటే అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. అది ఇంకా క్లోజింగ్ ర్యాంక్ అని చెక్ చేసుకుంటే ఈ ఐఐటి బాంబేలో మనకు ఎక్కువ శాతం అంటే ఇప్పుడు నాకు వచ్చిన 1500కి దీంట్లో ఎక్కడ సీట్ రావచ్చు అంటే అకార్డింగ్ టు 22, 2020, 24 అంటే రౌండ్ 2, రౌండ్ 3 ఈ మాదిరి కనుక చెక్ చేసుకుంటే ఈ 1500 రేంజ్లో నాకు దేంట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? బిఎస్ఏ మ్యాథమెటిక్స్, అలాగే ఇంజనీరింగ్ ఫిజిక్స్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో ఇది ఐఐటి బాంబేకి సంబంధించి. సో మరి లేదన్నా నాకు కంప్యూటర్ సైన్స్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ జస్ట్ మీరు టైప్ చేయండి. ఇక్కడ మ్యాథమెటికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో 5 years కోర్సులో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి. లేదా ఐఐటి బాంబే కదన్నా ఎంటైర్ నాకు 1500కి ఎంటైర్ ఐఐటీలో జస్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తారు అనుకోండి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వస్తాయి. ఈ కంప్యూటర్ సైన్స్లో మరి నాకు వచ్చిన 1500కి ది టాప్ మోస్ట్ కాలేజ్ అంటే గాంధీనగర్, ఐఐటి గాంధీనగర్ అంటే నాకు వచ్చినటువంటి 1500కి ఒక ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 23లో రౌండ్ 3లో వచ్చింది, 23లో రౌండ్ 2లో కూడా వచ్చింది, 24 చెక్ చేసుకుంటే 1600 కూడా వచ్చేసింది. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే ఐఐటి గాంధీనగర్లో ఛాన్సెస్ ఉన్నాయి, రోపార్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా చెక్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట. సో ఇది ఒక పాయింట్ ఆఫ్లో మనకు చెక్ చేసుకోవడానికి ర్యాంక్ ప్రిడిక్షన్ అంటాం దాన్ని. ఇక లేదన్నా మనకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్సే చాలా ఇంపార్టెంట్. నాకు ఒక పర్టికులర్ కాలేజ్ గురించి నేను చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గౌహతి, ఐఐటి గౌహతిలో మనకు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. లేకపోతే రూర్కీ చేద్దాం. ఇక్కడ రూర్కీ సెలెక్ట్ చేసుకుంటాను. రూర్కీ సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడు ఐఐటి సెలెక్ట్ చేసుకున్నా మీరు ఏఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సార్? ఎందుకనంటే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. ఏఏ అనేది ఏంటిది, ఎన్ఐటీస్, జిఎఫ్టీస్ అండ్ ఐఐటీస్లో ట్రిపుల్ ఏఏ ర్యాంక్ డిపెండ్ చేసుకొని హోమ్ స్టేట్లో ఏమేమి ఉంటాయి, ఇది ఎన్ఐటీస్కు జిఎఫ్టీ, ఈ విధంగా ఏఏ కోటా ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చానంటే అది ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్లో ఇక్కడ రూర్కే సెలెక్ట్ చేసుకుని ఏఐ సెలెక్ట్ చేసుకున్నానండి. ఏఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసారి నేను ఏం చేస్తున్నాను, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఈసారి ఫీమేల్ కోటా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఏదైతే ఐఐటి రూర్కీ ఉందో నేను సెలెక్ట్ చేసుకుంది ఏడబ్ల్యూఎస్ ఫీమేల్లో. ఈ ఐఐటి రూర్కీలో 2020లో 1700కి వచ్చేసిందండి. 1700 జస్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. 2022లో సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ అంటే ఈ పర్టికులర్ బయోటెక్నాలజీ కోర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ 24లో సెలెక్ట్ చేసుకుంటే 24లో 4,599కి ఆర్కిటెక్చర్లో 5 years బ్యాచులర్ ఆర్కిటెక్చర్ అని అంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో అయితే మనకు సీట్ రావడం జరిగింది. చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కంప్యూటర్ సైన్స్ లేదా అంటే కంప్యూటర్ సైన్స్ ఒకసారి సెర్చ్ చేద్దామండి. సో కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ అనేది ఉంది. ఇంకోటి కంప్యూటర్ సైన్సే కావాలనుకుంటే కనుక ఎస్ఐఈ సైన్స్, ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ రైట్
కంప్యూటర్ సైన్స్లో మనకి చెక్ చేసుకుంటే టోటల్ 7 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 7 రికార్డ్స్లో ఇక్కడ మీరు రౌండ్ పైన క్లిక్ చేసినప్పుడు ఏ రౌండ్లో ఎంత, రౌండ్ 1లో ఎంత అంటే 2024లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు 339 ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండి. ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ర్యాంకు. అదే లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది చెక్ చేసుకుంటే 395కి రౌండ్ 2కి 392, 93 సేమ్. అంటే రౌండ్ 2లో ఏదైతే ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయిందో సేమ్ అదే కట్ ఆఫ్. అంటే తర్వాత రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5లో పెద్ద అప్గ్రేడేషన్ కాలేదనమాట. అంటే ఇక ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి. సో అదే 23లో సెలెక్ట్ చేసుకుంటే కనుక 164కి వచ్చేసింది. సరే ఇక్కడ జస్ట్ దీనిపైన క్లిక్ చేద్దాం. 164కి వచ్చేసింది. అదే 22లో 186కి వచ్చింది. అదే 21లో 278కి వచ్చేసింది. అదే 2020లో 241. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఈ ఐఐటి రూర్కీలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే యావరేజ్గా ఒక 200± మార్క్స్ వస్తే కొంతవరకు సేఫ్ ఉండొచ్చు. అంటే ఈడబ్ల్యూఎస్లో ఏ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనం సేఫ్ ఉండొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ అయితే మనకు అందుబాటులో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంకొకటి వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను చాలా వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనేది ఇది ఎంసెట్కి సంబంధించింది. దీనిపైన అంటే ఇక్కడ ఎన్ఐటీస్ని డిపెండ్ చేసుకొని ఒక రిపోర్ట్ ఉంటుంది. ఎన్ఐటీస్ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ కలిపి, ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ 2 వేస్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి అడ్వాన్స్ లెవెల్లో జరుగుతుంది, ఒకటి వచ్చేసి జేఈఈ మెయిన్స్లో జరుగుతుంది. కాబట్టి అది ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు మళ్ళీ నేను వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక కాలేజ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మనకు ర్యాంక్ ప్రిడిక్టర్ అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, నెక్స్ట్ కాలేజ్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో ఆల్ కాలేజెస్ లేకపోతే ఓన్లీ ఐఐటీస్ అనుకోండి, ఐఐటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐఐటీస్ కూడా ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఒకవేళ మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఐఐటీస్ మనకు 24 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 24 ఐఐటీస్కి సంబంధించి ఏలో ఏది స్టార్ట్ చేశారు, ఐఐటికి సంబంధించిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో దీంతోపాటు ఆ ఐఐటీస్కి వచ్చినటువంటి ఎన్ఐఎఫ్ ర్యాంక్స్ని కూడా నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయబోతా ఉన్నాను. మీకు యూజ్ఫుల్ అవుతుందన్న పాయింట్ ఆఫ్లో, రైట్. సో ఇంకొకసారి అంటే చాలామంది కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ మెయిల్కి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అనండి. సైన్ ఇన్ అన్న తర్వాత సో ఫస్ట్ మనం ఇనిషియల్గా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్సే చాలా వరకు చూస్తారు. ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్లో మీరు చూజ్ చేసుకున్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ ఈసారి నేను ఏం చేస్తున్నాను, మన వరంగల్ కాలేజ్ తీసుకుంటున్నాను. ఎన్ఐటి వరంగల్ చూజ్ చేసుకున్నప్పుడు ఎన్ఐటి వరంగల్లో ఇక్కడ ఎన్ఐటి వచ్చినప్పుడు హోమ్ స్టేట్ ఉంటుంది, అదర్ స్టేట్ కోటా ఉంటుంది. సో ఇప్పుడు నేను తెలంగాణ కాబట్టి నేను ఏం చేస్తాను, ఎన్ఐటి వరంగల్ సెలెక్ట్ చేసినప్పుడు కోటా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, హెచ్ఎస్ కోటా సెలెక్ట్ చేసుకోవాలి. హెచ్ఎస్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నాకు ఓబీసీ ఉంది, నేను ఓబీసీ నాన్ క్రిమిలియర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జెండర్ వచ్చేసి న్యూట్రల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన టోటల్ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 91 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 91 రికార్డ్స్ 2024, 2023, 2022, 2021, 2020, 2019, 18 ఈ విధంగా మొత్తం అక్కడ జోసా కౌన్సిలింగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు ఎన్నిసార్లు అయితే వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయింది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక సింగిల్ క్లిక్ పైన మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే అన్న, దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చెక్ చేసుకుంటే 24లో ఇక్కడ మనకు రౌండ్ 1లో 24లో ఇక్కడ రౌండ్ 1 పైన క్లిక్ చేస్తున్నాను. 24లో రౌండ్ 1లో 761కి స్టార్ట్ అయిందండి. ఇది ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ ర్యాంక్. లాస్ట్కి వచ్చేసరికి 761, లాస్ట్కి వచ్చేసరికి రౌండ్ 5 వరకు జరిగింది. 985 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్. ఇది డేటా సైన్స్ ఓన్లీ 24లోనే వచ్చింది కాబట్టి మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో దీంట్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కంప్యూటర్ సైన్సా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సా, దాంట్లో మనకు చైల్డ్ బ్రాంచెస్ చాలా వచ్చేసినాయి. అవన్నీ కూడా చెక్ చేసుకుని ప్రయత్నం అయితే చేయండి, రైట్. సో ఇక్కడ పర్టికులర్ బ్రాంచ్ అనుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 5లో మనకు
24లో చెక్ చేసుకుంటే 824 ఉంది. అదే 23కి వచ్చేస్తే 870 ఉంది, 881, 1089, 792. సో 2019లో 1000 కూడా క్రాస్ అయిపోయింది, 18లో 800. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి యావరేజ్గా చెక్ చేసుకుంటే మనకు ఎన్ఐటి వరంగల్లో అట్లీస్ట్ రౌండ్ 4 రౌండ్ 5 వరకు సీట్ రావాలంటే ఖచ్చితంగా 800 స్కోరు దాటితే కానీ, అది కూడా మళ్ళీ ఏంటి, అది కూడా మనం హోమ్ స్టేట్ అయి ఉండి ఓబీసీ క్రిమిలేయర్ కింద జనరల్ అయితే కనుక మనకు ఆ రేంజ్లో ర్యాంక్ ఆ రేంజ్లో మనకు ఆ ఓబీసీ కేటగిరీ ర్యాంక్ వస్తే మనకు దాంట్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు. ఈ విధంగా ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ర్యాంక్ ప్రిడిక్టరు, ఫ్యూచర్లో వెబ్ ఆప్షన్స్ కూడా, అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా విధంగా ఇవ్వబోతున్నానంటే ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఏ విధంగా అయితే మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోమో స్టేట్ వైజ్గా ది బెస్ట్ కాలేజెస్, ఎన్ఐటీస్గా ది బెస్ట్ కాలేజెస్, దీంతోపాటు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించిన ఒక మెంటరింగ్ ప్రోగ్రామ్ను కూడా ఫ్యూచర్లో అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైతే ఓన్లీ వివిధ రకాల కట్ ఆఫ్స్, ఎన్ఐటీస్ కట్ ఆఫ్స్, ఐఐటీస్ కట్ ఆఫ్, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, ట్రిపుల్ ఐటీస్, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా జోసా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ని డిపెండ్ చేసుకొని మీకు అనుకూలంగా ఇంకా ఈజీగా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. మీకు నిజంగా అంటే ఈ ఎన్ఐటీస్కి సంబంధించి, ఐఐటీకి సంబంధించి కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ర్యాంక్ ప్రిడిక్షన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రిపోర్టింగ్ బేస్ చేసుకొని ఇంకో 1-2 వీక్స్లో వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ కూడా జనరేట్ చేయబోతా ఉన్నాను. ఇదంతా కూడా అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు లేదు, బట్ ఇదంతా కూడా మీరు ఇప్పటి నుంచి ఒక అవగాహన కల్పించుకున్నట్లయితే మనము టార్గెట్ పెట్టుకోవాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఆ ఇన్స్టిట్యూషన్లో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, కేటగిరీ ర్యాంక్ ఎంత వచ్చింది ఏంటి అనే ముందే మనకు కొంత అవగాహన ఉన్నట్లయితే కౌన్సిలింగ్ ఈజీగా అయిపోతున్న పాయింట్ ఆఫ్లో వెబ్సైట్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ వల్ల నిజంగా ఓకే అన్న, జోసా కౌన్సిలింగ్లో ఉన్న రిపోర్ట్స్ చెక్ చేసుకోవడం నిజంగానే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మన సైట్లో చాలా టైం అనేది సేఫ్ అవుతుంది. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఇక్కడ ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. న్యూ రిజిస్ట్రేషన్ 2025 ఉంది కదా, సైన్ ఇన్ కింద ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ అని చెప్పేసి జస్ట్ 250 రూపీస్తోని ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేసి, ఫోన్ నెంబర్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వస్తుంది. ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుంచి డైరెక్ట్గా వివిధ రకాల రిపోర్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా సైట్ని చాలా నేను డెవలప్ చేయబోతున్నాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూజ్ కావచ్చు. సో ఇప్పటి నుంచి కొంత రిపోర్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మీకు ఏదైనా డౌట్స్ను కూడా క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇది మొత్తం మీద అయితే జేఈ మెయిన్స్కి సంబంధించి, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్కి సంబంధించి అక్కడ ఉన్నట్టు కోటా ఇన్ఫర్మేషను. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా, అంటే ఏ కోటాలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి దానిపైన అవగాహన పెంచడానికి నెంబర్ ఆఫ్ వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అదేవిధంగా ఎవరైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ కోసం, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. జోసా కౌన్సిలింగ్తో పాటు ఇటు ఎంసెట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక ఫ్రెండ్స్, జై హింద్.